హాయ్ ఫ్రెండ్స్, అందరికీ బీచ్ బుల్ చూస్తున్నారు కదా. తాడు ఐటమ్ చెప్పాను కదా, మీకు చూపిస్తున్నాను కదా. చూస్తున్నారు కదా, తాడు ఈ పరంగా అయితే వెరలు కుట్టేసి గేడాలకైతే సౌందర్యం అయితే వేస్తారు. చూస్తున్నారు కదా, మినిమం ఒక గంట 2 గంటల వరకు అయితే తాడు అయితే జల్లాలి. చాలా ఎక్కువగా చూస్తున్నారు కదా. నైట్ కూడా అయిపోయింది. నైట్ టైం కూడా తాడు వేస్తే అలాంటి చేపలు మన తాళ్ళకి అయితే సిక్కుకుంటాయి. చూస్తున్నారు, తాడు వేసిన తర్వాత ఈ మాదిరిగా అయితే క్యారెల్ తెచ్చుకుంటాం, ఇలాగా తింటాం సౌందర్యం. చూస్తున్నారు కదా, అలాగే తినేసిన తర్వాత రెస్ట్ తీసుకున్న తర్వాత తాడు ఎత్తడానికి అయితే వెళ్తాం. చూస్తున్నారు కదా ఏ విధంగా లాగుతున్నాం అనేది. మినిమం ఒక 10 అవుద్ది నైటు. చూస్తున్నారు కదా, చేపలు కూడా పడతాయి, ఏ విధంగా పడతాయని చూస్తే అర్థమవుద్ది. అలాగే యూట్యూబ్లో ఇంకొంటారు, బయలుకి వెళ్ళి చూస్తే మీకు క్లారిటీగా మొత్తం వివరంగా పెట్టాను. చూస్తున్నారు కదా, చేపలు ఏ పరంగా పడతాయి, ఏ పరంగా ఉంటుందని మొత్తం క్లారిటీగా తీసి పెట్టాను. ఫ్రెండ్స్, మిస్ అవ్వకుండా చూడండి, ఫ్రెండ్స్కి అయితే చేర్చాను. చూస్తున్నారు కదా, ఇలాంటి చేపలు అయితే చాలా ఎక్కువగా పడ్డాయి. యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుద్ది. చూస్తున్నారు కదా, దీన్ని గొరకలు అంటారు, అర్థమవుతుందా. చేపలు అయితే మాత్రం చాలా ఎక్కువగా పడ్డాయి. చూస్తున్నారు కదా, ఈ మట్టలు అంటారు. ఇలాంటి